ఈ నెల 7వ తేదీన ఆత్మహత్య చేసుకున్నటువంటి హర్యానా ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ గారి బాడీకి ఇప్పటి వరకు పోస్ట్ మార్టం అవ్వలేదు. 6 రోజులుగా మార్చురీలోనే బాడీ ఉంది. పై ఆఫీసర్స్ ఇబ్బంది పెడుతున్నారు, అందువల్లే సూసైడ్ చేసుకుంటున్నానంటూ ఆయన సూసైడల్ లేఖను కూడా రాసినటువంటి పరిస్థితి. దీని మీద మరింత సమాచారం మనకు అందించేందుకు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు జై భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, అలాగే మాజీ సిబిఐ జేడీ ఐపీఎస్ ఆఫీసర్ జేడీ లక్ష్మీనారాయణ గారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు అహ్మదాబాద్ ఎక్కడో దూరంగా ఒక అఫీషియల్ ప్రోగ్రామ్కి వెళ్ళి అయినా కూడా అడగగానే అందుబాటులోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, ఈ హర్యానాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ గారు సూసైడ్ చేసుకున్నారు. అంత పెద్ద ఆఫీసరు సూసైడ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏముంటాయి సార్? పై ఆఫీసర్స్ ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ నిజంగా అలా ఉంటుందా సార్? ఈయనే ఐపీఎస్ ఆఫీసర్, ఈయనే పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఇంకా పై అధికారులు ఈయన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయా అసలు? ఒక ఐపీఎస్ ఆఫీసర్గా మీకు అన్నీ తెలుస్తాయి కాబట్టి అదొకటి చెప్పండి సార్. తర్వాత 6 రోజులు బట్టి ఇప్పటికి బహుశా 7వ రోజు అయిపోతుంది. ఇన్ని రోజుల నుంచి కూడా ఆయన డెడ్ బాడీ అక్కడే మార్చురీలో పోస్ట్ మార్టం కూడా చేయలేదు సార్. అలా కుటుంబ సభ్యులు ఒప్పుకోవటం లేదు. వాళ్ళు అరెస్ట్ చేసే వరకు, పై ఆఫీసర్స్ని అరెస్ట్ చేసే వరకు కూడా మేము ఒప్పుకోము డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేయడానికి, అటాప్సీ కూడా అవ్వలేదు బాడీకి. దురదృష్టకరమైన సంఘటన సార్. అంటే ఒక 2004 బ్యాచ్ అనుకుంటాను ఈ అబ్బాయి పూరన్ కుమార్, మన ఆంధ్రప్రదేశ్ కి చెందిన వ్యక్తి. అవును సార్. ఈ అబ్బాయి హర్యానా కాడర్ లో పనిచేస్తున్నాడు. వాళ్ళ వైఫ్ కూడా ఆవిడ ఐఏఎస్, సేమ్ బ్యాచ్ అనుకుంటున్నాను. వాళ్ళిద్దరు కూడా సర్వీస్ లో ఉన్నవాళ్ళు. ఆవిడ జపాన్ కు వెళ్ళింది టూర్ నిమిత్తం. ఆవిడ ఐ థింక్ అక్కడ ఈ సాయిబ్ కుమార్ సైని గారి ఒక డెలిగేషన్ జపాన్ కు వెళ్ళింది ముఖ్యమంత్రి గారితో పాటు. ఆవిడ ఇంట్లో లేనప్పుడు సందర్భంలో ఈయన తన అపార్ట్మెంట్ ఉంటే దాని కింద ఒక ఆఫీస్ రూమ్ తయారు చేసుకున్నారంట. అక్కడ తన సెక్యూరిటీ గార్డ్ యొక్క రివాల్వర్ తీసుకుని అక్కడ ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దాంతో పాటు ఆయన ఒక 6 పేజెస్ లెటర్ కూడా ఆయన అక్కడ రాసి పెట్టారు, టైప్డ్ లెటర్. అంటే ఎప్పుడో తయారు చేసి పెట్టుకున్నాడు అనమాట. అంటే ఆయన మార్నింగ్ నుంచి చేశాడో ఎప్పుడు చేశాడో తెలియదు, కానీ దానిలో రకరకాల ఇన్సిడెంట్స్ గురించి ఆయన మాట్లాడారని ఎక్కడో ఈ ఇంటర్నెట్ లో వచ్చిన విషయము, సోషల్ మీడియాలో వచ్చిన ఆయన సూసైడ్ ఇది చూసుకుంటే అనేక మంది సీనియర్ ఆఫీసర్స్ గురించి, ఇంకా రిటైర్ అయిపోయిన వాళ్ళ గురించి కూడా ఆయన ఏ విధంగా ఈ వర్ణ వివక్షత గురించి కూడా ఆయన మెన్షన్ చేశాడని నేను విన్నాను. అంటే నేను ఒక దళిత సమాజానికి చెందిన వాడిని కాబట్టి నా మీద ఈ విధంగా చేశారు. ఆ తర్వాత వచ్చేసి తను అనేక సందర్భాల్లో తను లేవనెత్తిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పక్కకు పెట్టారు. సో ఇదంతా కూడా నా మీద జరుగుతున్న ఒక రకమైన శోషణ. అంటే ఆ విధంగా ఆయన చెబుతూ ఇక ఫైనల్ గా ఇక గత్యంతరం లేదు అన్న పరిస్థితిలో ఆయన సూసైడ్ చేసుకున్నట్టు అందులో రాసి. ఇంకా కొన్ని విషయాలు సర్క్యులేషన్ లో ఉన్నవి ఏంటంటే, వారి దగ్గర ఇంతకు ముందు ఎవరో బాడీ గార్డ్ గా పనిచేసే వ్యక్తిని ఒక లిక్కర్ కేసులో ఒక వ్యక్తి నుంచి డబ్బులు అడిగాడు అని చెప్పేసి అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. సో అతని ద్వారా ఈయనను కూడా ఆ కేసులో ఇరికించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా అక్కడ చర్చ జరుగుతుంది హర్యానా. సో ఇటువంటి అన్ని సందర్భాలలో అతను అబ్బాయి సూసైడ్ చేసుకోవడం ఉన్నది ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్. 2 అమ్మాయిలు కూడా ఉన్నారు అనుకుంటాను వాళ్ళకి, ఆ దంపతులకి. ఆవిడ వెంటనే జపాన్ నుంచి తిరిగి రావడం, ఆవిడ డీటెయిల్డ్ గా ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇంక్లూడింగ్ ఓల్డ్ ఆఫీసర్స్, తర్వాత ప్రస్తుతం డీజీగా హర్యానాగా పనిచేస్తున్న శత్రుజిత్ కపూర్ గారు, వారందరి మీద కూడా ఒక కంప్లైంట్ ఇస్తే అది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. కానీ ఆ ఎఫ్ఐఆర్ లో ఈవెన్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కూడా ఇంక్లూడ్ చేశారు అందులో. ఎందుకంటే ఈ అబ్బాయి ఈ బిలాంగ్స్ టు షెడ్యూల్డ్ కాస్ట్ కాబట్టి అందులో అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ లో కూడా ఇచ్చారు. కానీ వాళ్ళ భార్య చెప్పడం ఏంటంటే, ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ లో ఏదైతే కేసు రిజిస్టర్ చేశారో అది కేవలం 6 నెలల శిక్షది మాత్రమే. కానీ సీరియస్ కేసులు వాళ్ళు పెట్టలేదు అని చెప్పి వాళ్ళు ఇస్తే మళ్ళీ ఐ థింక్ నిన్న అందులో సీరియస్ కేసును కూడా అందులో ఇంక్లూడ్ చేశారు, సెక్షన్ ఇంక్లూడ్ చేశారు. సో ఆవిడ ఏంటంటే, నాకు ఈ విధంగా మీరు కేసు పెట్టడంలోనే ఈ విధంగా వివక్షత చూపుతున్నారు కాబట్టి జనరల్ గా ఏమవుతుందంటే, డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేయాలంటే రిలేటివ్స్ యొక్క కన్సెంట్ కావాలి. వాళ్ళను ఒప్పుకుంటాం, ఎందుకంటే ఒక బాడీ మీద మనం దాన్ని పోస్ట్ మార్టం చేస్తున్నాం కాబట్టి ఆ పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు రిలేటివ్స్ యొక్క కన్సెంట్ కావాలి. ఈవెన్ మనం ఎక్కడైనా సర్జరీ చేసినా కూడాను, హాస్పిటల్లో ఏదైనా సర్జరీ చేసినా కూడా రిలేటివ్ కన్సెంట్ తీసుకుంటారు. ఈవెన్ పోస్ట్ మార్టం లో కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఆవిడ ఈ కన్సెంట్ ఇవ్వలేదు.
తర్వాత ఏంటంటే ఈ డెత్ అన్నది ఒక సీనియర్ ఆఫీసర్ కి సంబంధించింది. తర్వాత వాళ్ళ భార్య కూడా ఆవిడ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆవిడ అబ్జెక్షన్లు తీసుకుంటోంది. కాబట్టి ఎక్కడ ఈ విధంగా జరగకుండా ఉండడానికి అందులో ఈ విధంగా డిలే జరిగి ఉండవచ్చు. సాధారణంగా కొన్ని పరిస్థితులలో పర్మిషన్ వాళ్ళు ఇవ్వకుంటే ఏమవుతుందంటే ఒక మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో పోస్ట్ మార్టం చేస్తారు, ఇక బలవంతంగా చేయాలన్న పరిస్థితులు. సార్ అంటే రేపు మళ్ళా కోర్టులో కానీ ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర కానీ ఎటువంటి ప్రశ్న కూడా ఉద్భవించకుండా ఒక ఓకే. ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఆవిడ అన్నట్టు సెక్షన్స్ అన్ని కూడా ఇంక్లూడ్ చేయబడడం జరిగింది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ కూడా మొదలైంది. అక్కడ కూడా ఒక ఎస్ఐటి ఫామ్ అయిందని నేను విన్నాను. ఆ ఎస్ఐటి ద్వారా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మరి చూడాలి, ఐ థింక్ ఆ అమ్మాయి వారికి పర్మిషన్ ఇస్తారో లేకుంటే మళ్ళా ఇంకేదైనా డిమాండ్స్ ఉన్నాయో లేదా అన్నవి మనం చూడాలి. ఏది ఏమైనా కూడా ఇటువంటి విషయాలు జరగడం అన్నది చాలా దురదృష్టకరం. ఇంతకీ ఆ అబ్బాయి ఐ థింక్ రోహతక్ రేంజ్ లో ఐజీగా పనిచేస్తూ అతన్ని మళ్ళా ఇక్కడ పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి ఇన్ఛార్జిగా పోస్టింగ్ చేశారు. ఆ పోస్ట్ వదిలేసి వచ్చేసి ఇంకా అక్కడ కొత్త ఛార్జ్ కూడా తీసుకోలేదు. ఈ మధ్యలో ఈ సంఘటన జరిగింది అని చెప్పేసి అక్కడ ఉన్న పోలీస్ మా మిత్రులు వీళ్ళు చెప్పడం జరిగింది అక్కడ. సో ఏది ఏమైనా ఇందులో విషయాలు బయటికి రావాలి. అంటే యాక్చువల్గా ఏంటంటే అందులో అబిట్మెంట్ టు సూసైడ్ అంటాం, 306 ఇంతకు ముందు ఉండేది. అంటే ఒక వ్యక్తి యొక్క ఆత్మహత్యకు కారణమైన వాళ్ళ మీద తీసుకోవడానికి చట్టంలో ఒక సెక్షన్ ఉందన్నమాట. కానీ సుప్రీంకోర్టు ఈ మధ్య ఉన్న కేసుల్లో ఆ చర్య తీసుకోబోయే ముందు వాళ్ళు ఏ విధంగా అతన్ని ఆ చర్య తీసుకోవడానికి ప్రేరేపించారన్న దానికి చాలా ప్రాక్సిమేట్ లెవెల్లో ఎవిడెన్స్ ఉండాలి అని అన్నారు. ఓకే ఓకే. అంటే ఆయన ఎప్పటి నుంచో గత కొన్ని సంవత్సరాలుగా ఆయన రాసుకుంటూ వచ్చారు. అంటే ఆ విషయాలన్నీ కూడా ఈ 306 కి ఏ విధంగా ఎవిడెన్స్ లో ఇంక్లూడ్ చేస్తారన్నది ఇన్వెస్టిగేషన్ లో భాగం. అయినా కూడా ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ విధంగా ఒక సీనియర్ ఆఫీసర్ చేసుకోవడం వల్ల మొత్తం మన సర్వీస్ లో ఏం జరుగుతోంది, ఏ విధంగా ఇటువంటి సందర్భాలు ఉన్నాయా లేవా అన్నది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా చోట్ల ఇటువంటి కంప్లైంట్స్ ఎక్కడ కూడా వస్తుంటాయి. అందుకని నేను ఎప్పుడు చెబుతుంటాను, ఒక పోలీస్ కెరియర్ ప్లానింగ్ అన్నది ఒకటి జరగాలి అన్నది నేను చెప్తాను. అంటే ఎవరైనా ఒక ఆఫీసర్ చేరిన తర్వాత 35 నుంచి 40 సంవత్సరాలు సర్వీస్ లో ఉంటారు. ఈ 35 నుంచి 40 సంవత్సరాల సర్వీసుల్లో వాళ్ళ కెరియర్ ఏ విధంగా ప్రోగ్రెస్ అవ్వాలి అంటే ఒక 2 జిల్లాలకు ఎస్పీగా చేయడం, తర్వాత కొన్ని కమిషనరేట్ లో డీసీపీగా చేయడం, ఆ తర్వాత సిఐడిలో పనిచేయడం, లేకుంటే బెటాలియన్ లో పనిచేయడం, అలా ఒక ప్లానింగ్ అన్నది ఉండాలి. లేకుంటే ఏమవుతుందంటే ఆఫీసర్ల పోస్టింగ్స్ అన్నవి ఫైనల్ గా పొలిటీషియన్స్ చేతిలో ఉండిపోతాయి. సో వాళ్ళకు నచ్చిన వాళ్ళు, నచ్చని వాళ్ళు, లేకుంటే డిపార్ట్మెంట్ లో ఉన్న సీనియర్స్, ఎందుకంటే ఈ అబ్బాయి అవుట్ స్పోకన్ అని నేను విన్నా. అంటే ఏదైనా అన్యాయం జరిగినా, ఏదైనా విషయాలు జరిగినా అతను లెటర్ రాయడము, లేకుంటే ఈ విధంగా చేయడం. 1-2 సందర్భాల్లో ఎస్సీ కమిషన్ కూడా ఆయన కంప్లైంట్ చేశారని కూడా వినపడింది. సో ఆ విధంగా ఏదైనా చేస్తున్నప్పుడు అతను అవుట్ స్పోకన్ గా ఉంటాడు, తర్వాత విషయాలను వెంటనే కంప్లైంట్ చేస్తాడన్న రెప్యుటేషన్ ఉంది అతనికి. సో ఇటువంటి పరిస్థితులలో ఈ సంఘటన వెనకాలన్న కారణాలను వెలికి తీయడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఏదైతే ఎస్ఐటి అక్కడ ఫామ్ అయిందో, మరి ఆ తర్వాత ఈ కరూర్ లాగానే అక్కడ కూడా వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి వెదర్ ఈ ఇన్వెస్టిగేషన్ కి ఒప్పుకుంటారా, లేకుంటే ఆవిడ కూడా మళ్ళీ ఏదైనా సిబిఐ ఇన్వెస్టిగేషన్ అడుగుతారా, ఇది కూడా చూడాల్సిన అంశం. ఎందుకంటే ఇప్పుడున్న ఎస్ఐటి అన్నది ప్రజెంట్ డిస్పెన్సేషన్ కిందే ఉంటుంది కాబట్టి మరి వాళ్ళు న్యాయం ఇస్తారా లేదా అన్నది కూడా ఒక అనుమానం కూడా వ్యక్తం చేయవచ్చు ఆవిడ. అంటే ఒక పాసిబిలిటీ చెబుతున్నారు. సో ఆ విధంగా వారు ఫర్దర్ ఏమడుగుతారో అన్నది మనం చూడాల్సిన అంశం. ఏది ఏమైనా ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఒక సీనియర్లు ఇంత కష్టపడి సర్వీసులోకి వచ్చిన తర్వాత, ఈ విధంగా ఇన్ని సంవత్సరాల సర్వీస్ తర్వాత ఈ విధమైన చర్య తీసుకోవడం అన్న దాని వెనకాల ఉన్న కారణాలు బయటికి రావాలి, నిజానిజాలు బయటికి రావాలి. అంటే అతను చెప్పిన విషయాల్లో ఎంత సత్యం ఉంది, లేకుంటే ఇది నిజంగా జరిగిందా అన్న విషయాలన్నీ బయటికి వచ్చి తర్వాత ఇటువంటి విషయాలు జరగకుండా ఏ విధమైన మనం జాగ్రత్తలు తీసుకోవాలి, సర్వీసులు ఏ విధమైన ప్రొసీజర్స్ ఉండాలి అన్నవి మనం చూడాల్సిన ప్రధానమైన అంశం. కానీ అసలు ఆయన అలా చేసుకోకుండా అట్లీస్ట్ రిజైన్ చేసి వచ్చేది ఉంటే సరిపోయేది కదా సార్. ఎందుకు జాబ్ వదిలేస్తే అయిపోతుంది, అది కాకపోతే ఇంకోటి చేసుకోవచ్చు, అట్లీస్ట్ ఫ్యామిలీ కోసమన్నా అతని లైఫ్ ఉండేది కదా సార్. ఈరోజు ఎంతో మందికి పొజిషన్లో క్యాడర్లో ఉన్నటువంటి వ్యక్తి ఇలా చేయటం చాలా బాధగా అనిపిస్తుంది సార్. ఐ థింక్ మరి మంచి బ్రిలియంట్ అబ్బాయి అనుకుంటాను. ఐ థింక్ లేకపోతే ఐపీఎస్ ఐఏఎస్ ఎట్లా వస్తాయి? ఇంజనీరింగ్ చదివి తర్వాత ఐ థింక్ ఐఐఎం లో కూడా అహ్మదాబాద్ లో చదివాడని నేను విన్నా. అవును సార్. అబ్బాయి కూడా తర్వాత 2004 అంటే సుమారుగా ఒక ఆల్మోస్ట్ 20-21 సంవత్సరాల
సర్వీస్ కూడా సర్వీస్ ఉంది. ఉంది. అవును సార్. కానీ ఈ సమయంలో ఆ విధమైన నిర్ణయం అంటే ఎటువంటి కంపల్షన్స్ లో అతను ఉన్నాడో మనకు అవును. అది తెలియదు. కూడా నిజమే అది సార్. కూడా ఏంటంటే వ్యక్తి యొక్క సెన్సిటివిటీ మీద కూడా ఆధారపడి కరెక్ట్ లే ఉంటుంది. సార్. అవును. తర్వాత ఏంటంటే డిపార్ట్మెంట్ లో కూడా కౌన్సిలింగ్ చేసేవాళ్ళు కావాలి. అంటే ఓకే. ఏదైనా అలాంటి కష్టాలు ఉన్నప్పుడు హ్మ్. వెళ్ళి ఎవరికైనా చెప్పుకునే దానికి కూడా కొంతమంది ఉండాలి ఎప్పుడు కూడా డిపార్ట్మెంట్ లో. సీనియర్స్ అన్న వాళ్ళు ఎప్పుడు కూడా జూనియర్స్ ని వాళ్ళ బాధలు వాళ్ళ యొక్క కష్టాలను విని వాళ్ళకు తగిన సొల్యూషన్స్ ఇవ్వడానికి కూడా ముందుకు రావాలి. అందుకనే ఐపీఎస్ అసోసియేషన్స్, ఐఏఎస్ అసోసియేషన్స్ ఉంటాయి. హ్మ్. సో ఇటువంటి సందర్భాల్లో ఇటువంటి విషయాల్లో ఎవరైనా అవైలబుల్ గా ఉండి ఇటువంటి వాళ్ళకు సలహాలు ఇచ్చే దానికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉండాలి. ఎందుకంటే వీరు వెళ్ళి ఎవరికైనా చెప్పుకొని విని వాళ్ళకు కొంచెం సాంత్వన పరచగలిగితే ఇటువంటి ఇన్సిడెంట్ కరెక్ట్ నుంచి సార్. దూరం చేసి ఉండవచ్చు. కరెక్ట్. మరి కరెక్ట్. ఏ సర్కమ్స్టాన్సెస్ లో అబ్బాయి ఆ విధంగా చేసుకున్నాడు కానీ బట్ ఇట్స్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. వాళ్ళ ఫ్యామిలీ అవును సార్. కావచ్చు, పిల్లలకు కావచ్చు, ఇది ఒక వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, చాలా ముఖ్యంగా పెద్ద లాస్ కదా సార్. ఒక పెద్ద లాస్ అది. ఎందుకంటే సో చూద్దాం ఇందులో ఏ నిజానిజాలు ఏంటో బయటికి రానివ్వండి. ఆ తర్వాత చూద్దాం ఏ ఏ సర్కమ్స్టాన్సెస్ లో ఆ వ్యక్తి చేయాల్సి వచ్చిందో అన్నది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా, నమస్తే. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి.